హలో అండి, వెల్కమ్ టు బ్రాడ్ మైండ్ తెలుగు అకాడమీ. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. మీరు చేసే ఈ ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్లోకి వచ్చేస్తే, అత్యవసర పరిస్థితుల్లో పైలట్లు ఇచ్చే మేడే కాల్ అంటే ఏమిటి, మేడే కాల్ ఎందుకు ఇస్తారు, ఎవరికి ఇస్తారు అనే దాని గురించి చూద్దాము. ఈ మేడే కాల్ అత్యవసర పరిస్థితుల్లో చేస్తారు పైలట్లు. ఏం సిచ్యువేషన్ సందర్భంగా దీన్ని డిస్కస్ చేసుకుంటున్నామంటే, అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగానే ఉంటుందని విదేశాంగ మంత్రి ప్రకటించారు. అయితే ఈ ప్రమాదానికి ముందు పైలట్లు చేసిన మేడే కాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ టాపిక్ని మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ ప్రమాదంలో 242 మంది ప్రయాణికులతో లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ విమానాశ్రమం సమీపంలో మేఘానిగర్ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ విమానంలోని ప్రయాణికుల్లో చాలామంది ప్రాణాలతో బయటపడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని స్థానిక అధికారులు తెలిపారు. దర్యాప్తు కోసం ఒక బృందాన్ని సంఘటనా స్థలానికి తరలించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. అహ్మదాబాద్ నుంచి గ్వాటికి వెళ్తున్న AI-171 విమానం టేకాఫ్ అయిన వెంటనే కుప్పకూలిపోయింది. దీని పేరు వచ్చి AI-171 విమానం. మేడే కాల్ అంటే ఏమిటి చూద్దాము. మేడే అనేది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అత్యవసర పదము. ఇది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు విపత్తు సంకేతానికి పంపడానికి ఉపయోగిస్తారు. విమాన పైలట్లు మరియు షిప్ కెప్టెన్లు తమ నౌక వినాశనం అంచున ఉన్నప్పుడు అత్యవసర సంకేతాన్ని పంపడానికి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది రెస్క్యూ అధికారులను వెంటనే అప్రమత్తం చేస్తుంది. ఈ మేడే కాల్ రావడంతో రెస్క్యూ అధికారులు వెంటనే అప్రమత్తం అవుతారు. అత్యవసర ప్రతిస్పందన ప్రోటోకాల్ను ప్రేరేపించడానికి ఒక పైలట్ మెరైనర్ అనే ఈ పదాన్ని వరుసగా 3 సార్లు మేడే 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 పునరావృతం చేయాలి, లేదా 7700 అనే నెంబర్ను సందేశంగా పంపించాలి. ఈ కొత్త పదాన్ని 1923లో క్రాస్ ఛానల్ విమానాల కోసం చేర్చారు. ఇది మునుపటి డిస్ట్రిక్ట్ కాల్ స్థానాన్ని భర్తీ చేసింది. దీని మోర్స్ కోడ్ సిగ్నల్ ఏంటంటే SOS. మొదట ఈ పదాన్ని 1920లో ప్రారంభంలో ఇంగ్లాండ్లోని కోయిడాన్ విమానాశ్రయంలో రేడియో ఇన్ఛార్జ్ అధికారి ఫ్రెడరిక్ స్టాన్లీ మాక్ఫోర్డ్ ఉపయోగించారు. మేడే అనే పదం అర్థం ఏంటంటే వచ్చి నాకు సహాయం చేయండి అనే అర్థం. ఫ్రెంచ్ పదం ఇది. మెయిడర్ నుండి ఉద్భవించింది. ఈ కొత్త పదాన్ని 1923లో మొట్టమొదటిసారిగా చేర్చడం జరిగింది. ఇంగ్లాండ్లోని క్రోయిడాన్ విమానాశ్రయంలో రేడియో ఇన్ఛార్జ్ అధికారి ఫ్రెడరిక్ స్టాన్లీ మాక్ఫోర్డ్ దీన్ని ఉపయోగించారు మొట్టమొదటిసారిగా. మేడే కాల్ దీంట్లో నెంబర్ వచ్చేసి 7700 అనే నెంబర్ని సందేశంగా పంపించాలి. మేడే కాల్లో అత్యవసర పరిస్థితుల్లో పైలట్లు చేసే కాల్ ఇది. తీవ్రమైన అత్యవసర పరిస్థితుల్లో విమానం లేదా నౌకకు కమాండ్గా ఉన్న వ్యక్తి ద్వారా మేడే కాల్ జారీ చేయబడుతుంది. ఇంజిన్ వైఫల్యము, అగ్ని ప్రమాదం లేదా ఏదైనా అభద్రత వాటిల్లినప్పుడు సమగ్రతకు ముప్పు కలిగించేది ఏదైనా ప్రమాదం జరిగితే ఈ పరిస్థితుల్లో దీన్ని జారీ చేస్తారు. నౌకకు కానీ విమానానికి కానీ సేమ్ ఇదే మేడే కాల్ యూజ్ చేస్తారు. ప్రోటోకాల్ ప్రారంభమైన తర్వాత మెరుగైన కమ్యూనికేషన్ కోసం ఫ్రీక్వెన్సీలో రేడియో ట్రాఫిక్ క్లియర్ చేయబడుతుంది. మేడే కాల్ ఇచ్చిన వ్యక్తి అత్యవసర పరిస్థితి, తాము ఉన్న భౌగోళిక స్థానం తదితర వివరాలను అందిస్తాడు. దీంతో సంబంధిత అధికారులు ప్రత్యామ్నాయ అవకాశాలను అందిస్తారు. ఈ పిలుపుతో అధికారులు రెస్క్యూ బృందాలను పంపడం, ప్రాణ నష్టం కోసం ఇతర ఏర్పాట్లు చేయడం సులభమవుతుంది. ఈ రెస్క్యూ విధానాన్ని తగ్గించడానికి అధికారులు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటారు. మేడే కాల్ అంటే ఏంటో తెలుసుకున్నారు కదా. ఇంకేదైనా టాపిక్ గురించి మీకు వీడియో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.